ఎలా చేయాలి అంత చాలా వివరంగా ఉంది. నేను పోయిన శివ మహాపురాణంలో 10వ అధ్యాయానికి సంక్షిప్తంగా చెప్పలేదా అనిపించింది నాకు. ఒక్కసారి 10వ అధ్యాయం మళ్ళీ రీక్యాప్ చేస్తున్నానండి. శ్రీ మహాగణపతయే నమః. ఇది శ్రీ సంక్షిప్త శివ మహాపురాణమునందు రుద్ర సంహిత 10వ అధ్యాయము. శ్రీహరి సృష్టిని రక్షించు భారమును భోగ మోక్షమునిచ్చు అధికారమును అప్పగించి శివుడు అంతర్ధానమగుట. పరమేశ్వరుడు శివుడు పలికెను, ఉత్తమ వ్రతపాలకుడగు శ్రీహరి విష్ణుదేవ, ఇప్పుడు నువ్వు నా 2వ ఆజ్ఞను వినుము. ఇక్కడ పరమేశ్వరుడు విష్ణుదేవునితో చెప్తున్నారు అనమాటండి. దాని పాలించుట వలన నీవు సదా సకల లోకములందు మహనీయుడవు పూజనీయుడవగుదువు. బ్రహ్మ ద్వారా సృజింపబడిన లోకమందు సుఖములు గాని సంకటములు గాని సంభవించినచో నీవు ఆ సమస్త దుఃఖములను తొలగించుటకు సర్వదా సన్నద్ధుడు కమ్ము. నీ సకల దుస్సాహ కార్యములందు ఎల్లవేళలా నేను సహాయపడుదును. దుర్జయములు మిక్కిలి బలసంపన్నులుగు నీ శత్రువులను నేను సంహరించదను. నీవు వివిధములగు అవతారములెత్తి లోకమునందు నీ ఉత్తమ యశస్సును విస్తరింపజేయుము. సకలమును ఉద్ధరించుటకు తత్పరుడవు కమ్ము. నీవు రుద్రుని